మన ఇళ్లలో భోజనాలు చేసిన తర్వాత వంట వండిన పాత్రలు తిన్న పళ్ళాలు కడగడానికి బకెట్లు నీళ్లు ఖరీదైన సోపులు లిక్విడ్స్ వాడుతూ ఉంటారు. ఒక్క పూట నీళ్లు రాకుంటే సింక్ నిండా అంట్లు పేరుకుపోతూ ఉంటాయి. మళ్ళీ నీళ్లొచ్చే వరకు పాత్రలు అలా మురిగిపోవాల్సిందే. నీళ్లు సరిగ్గా రాని ప్రాంతాల్లో అయితే గిన్నెలు తోమడం ఆడవారికి కొండంత భారంగా మారుతుంది. మరి అలాంటిది చుక్క నీరు కూడా దొరకని కేవలం ఇసుక తెన్నెలు మాత్రమే ఉండే ఎడారి ప్రాంతాల్లో అంటే డెజర్ట్స్లో నివసించే ప్రజలు వంట పాత్రలను ఎలా శుభ్రం చేసుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా? నీటి కొరత ఎక్కువగా ఉండే ఎడారి ప్రాంతాల్లో ప్రజలు పాత్రలను కడగడానికి ఒక వినూత్నమైన సాంప్రదాయ పద్ధతిని ఉపయోగిస్తారు. నీళ్లు లేకుండానే గిన్నెలను అద్దంలా మెరిపిస్తారు. ఆ ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాయి. ఎడారిలో నీటిని కేవలం తాగడానికి, వంట వండుకోవడానికి మాత్రమే చాలా పొదుపుగా వాడుకుంటూ ఉంటారు. పాత్రలు కడగడానికి అస్సలు నీటిని వృధా చేయరు. ఎడారిలో దొరికే శుభ్రమైన వేడి ఇసుక అంటే హాట్ శాండ్ను గిన్నెలు తోమడానికి ప్రధానంగా ఉపయోగిస్తారు. పాత్రలో మిగిలిపోయిన జిడ్డు, ఆహార పదార్థాలను ఇసుకతో బాగా రుద్దుతారు. ఇసుకలో ఉండే గరుకుతనం అంటే అబ్రెసివ్ నేచర్ వల్ల పాత్రలకు పట్టిన ఎంతటి మొండి జిడ్డైనా వదిలిపోతుంది. వంట చేసిన తర్వాత మిగిలిన కట్టెల బూడిద అంటే ఉడాష్ను ఇసుకతో కలుపుతారు. బూడిదలో సహజ సిద్ధమైన ఆల్కలీన్ గుణాలుంటాయి. ఇది జిడ్డును వదిలించడమే కాకుండా పాత్రలపై ఉండే బ్యాక్టీరియా, క్రిములను నశింపచేయడానికి ఒక అద్భుతమైన శానిటైజర్గా పనిచేస్తుంది. మొదట పాత్రలోని జిడ్డును ఎండిపోయిన గడ్డితో లేదా చిన్న గుడ్డతో తుడిచేస్తారు. ఆ తర్వాత వేడి ఇసుక, బూడిద మిశ్రమాన్ని వేసి గిన్నె లోపల బయట బాగా రుద్దుతారు. దీనివల్ల పాత్రలకు ఉన్న మసి, నూనె, జిడ్డు పూర్తిగా వదిలిపోతాయి. చివరగా ఒక పొడి గుడ్డతో ఆ ఇసుకను పూర్తిగా తుడిచేస్తారు. అంతే, పాత్రలు నీళ్లు లేకుండానే సరికొత్తగా మెరిసిపోతాయి. ఈ పద్ధతిని వారు ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. ఇండియాలోని రాజస్థాన్ ప్రాంతంలో ఉంటున్న కొన్ని గ్రామాల వారు తమ పూర్వీకుల కాలం నుంచి ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల నీరు వేస్ట్ కాకుండా ఆదా అవడమే కాదు, ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇలా గిన్నెలు కడగడం వల్ల పర్యావరణం కూడా పాడవకుండా ఎంతో మేలు జరుగుతుంది. నీటి కొరతను అధిగమించడానికి ప్రకృతి ప్రసాదించిన వనరులను ఎలా వాడుకోవాలో చెప్పడానికి ఎడారి ప్రజల ఈ జీవన శైలి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. రీసెంట్గా దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.